సన్ రైజర్స్ హైదరాబాద్ లేదా శౌర్యంగా రైజర్స్ హైదరాబాద్. సునామీలా టీ సైలెంట్, టీ తీసేద్దాం. సునామీ రైజర్స్ హైదరాబాద్ లేదా సైకోలా పీ సైలెంట్, పీ కూడా తీసేద్దాం. సైకో రైజర్స్ హైదరాబాద్. అట్లుంది మన వాళ్ళ గేమ్ ప్లే. వేరేళ్ళు కూడా పాపం ఐపీఎల్ ఆడడానికి వచ్చారు, వాళ్ళని కూడా ఆడిద్దాంలే. కనికరం లేని మ్యాచ్. ఇంతకుముందు సునామీలోకి వెళ్ళి టీ తీసేయమన్నా కదా, ఆ టీ ఎవరో కాదు, మన ట్రావిస్ హెడ్. సైకోలోకి వెళ్ళి పీ తీసేయమన్నా కదా, పీ ఎవరో కాదు, మన ప్యాట్ కమిన్స్. అట్లుంది మనలతోని. మాట్లాడదాం, మొత్తం మాట్లాడదాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఈ ఛానల్లో. సో వెల్కమ్ టు మ్యాచ్ అనాలిసిస్ ఆఫ్ SRH వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 1 అండ్ మై నేమ్ ఇస్ అభిజయ్. సో మనం మ్యాచ్ గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలి నాకు అర్థమవుతలేకపోయా. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలేసినామో కరెక్ట్ అక్కడ నుంచే. అంటే ఎట్లా అంటే మనం ఏదో వెబ్ సిరీస్ చూస్తాము, ఇక్కడ పాజ్ చేస్తాం, మళ్ళీ ఒక 1 day 2 days తర్వాత వచ్చి కూర్చుంటే నెట్ఫ్లిక్స్ రెజ్యూమ్ అని ఒక ఆప్షన్ ఇస్తాడు. అట్లా అయింది మన వాళ్ళతో. అంటే ఇక్కడ వదిలేసిర్రో మళ్ళీ అక్కడే పట్టుకొని ఆఫ్టర్ 10 months ఆఫ్ గ్యాప్, ఫామ్, ఇంజరీస్, అవన్నీ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద ఫస్ట్ హడిల్. ఆ హడిల్ క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ అసెంబ్ల్ అయ్యి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిన టీం. ఒకప్పుడు సన్ రైజర్స్ మ్యాచ్ అంటే సన్ రైజర్స్ మ్యాచ్ కదా, టీకే వదిలేసి చూద్దాం, వేరే సిఎస్కేనో ఎంఐనో ఆర్సీబీనో మ్యాచ్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు సన్ రైజర్స్ మ్యాచా ఫస్ట్ అది చూడ, సన్ రైజర్స్ మ్యాచ్ స్కిప్ చేసేటట్లేదు. సో ఇది ఏం సంపాదించింది సన్ రైజర్స్ SRH అంటే ఇది ఎక్స్పెక్టేషన్. 286 అంటే 286 కొట్టినా కూడా జనాలు క్యాజువల్గా తీసుకుంటున్నారు. నాకు అది అర్థం కాలేదు అప్రోచ్. అంటే అది కూడా కరెక్టే. అంటే మాటికి 276, 277, 287, 266 క్యాజువల్ ఒక్క సీజన్లో కొడితే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఎంత పెరిగిపోతుంది అంటే 300 కొట్టే పిచ్ ఉండే, నో డౌట్. బట్ 300 ఇస్ అ వెరీ బిగ్ ఎఫర్ట్. ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి, ఏ ఫ్రాంచైజ్ కైనా 300 అంటే దట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్. అట్లాంటిది 300ని ఏదో క్యాజువల్గా అది అంటే చూడు. మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఎప్పుడైనా ఏదైనా సెట్ చేసి వదిలేసినాం అనుకో, మన బ్రెయిన్కి ఒక ఇది నా పర్ఫార్మెన్స్ పీక్ అని చెప్పి వదిలేస్తాం కదా. వెన్ యూ కంటిన్యూస్లీ వర్క్ ఆన్ ఇట్ కదా, అది మాటికి చెప్తుంటుంది యూ కెన్ స్టిల్ డూ బెటర్, యూ కెన్ స్టిల్ డూ బెటర్ అని చెప్పి. అట్లా మనం చేసి ఏ పాయింట్కి రీచ్ అయినామంటే వేరే వాళ్ళకి ఎవరికైనా విన్నోళ్ళకి అది అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ సీ ఎనీ టీమ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ అండ్ హిట్టింగ్ సచ్ స్కోర్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పిచ్ ఇదే పిచ్లా 2 టీంలు ఆడారు కదా. ఒక టీం 286 కొడుతున్నప్పుడు ఇంకో టీం 242 ఎట్లా కొట్టింది? సేమ్ పిచ్ కదా. పిచ్ని తీసేయండి ఈ క్వశ్చన్లకి. పిచ్ ఈజ్ నెవర్ ఎ టాపిక్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నో మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, anywhere in the world. Pitch is never a topic. Pitch is just a small talk discussion of people, trying to get some debate out of anything. Yes, there are some times where pitch is dangerous. అప్పుడు మ్యాచ్ ఫోర్ఫిట్ చేస్తారు. హిస్టరీలో కొన్ని ఫోర్ఫిట్ అయినా అట్లాంటివి అలా ఉంటే దట్ ఈస్ ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పిచ్ ఇస్ నెవర్ ఎ టాక్. సో పిచ్ తీసేసేయండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి పిచ్ అది ఇది అన్నాడు అనుకో, ఈ వీడియో చూపించండి కావాలంటే. ఈ వీడియో చూసి చూపించినాక వాడు అప్పుడు అన్నాడు అనుకో, వాడు ఎప్పుడు మారాడు, వన్ నుంచి వదిలేసాడు. పిచ్ అయిపోయింది ఈ క్వశ్చన్లకి వెళ్ళి. 286 బ్యూటిఫుల్ రన్స్. అసలు ఏం బ్యాటింగ్ లైనప్ అన్న. హెడ్ అభిషేక్, 1 downలా ఈశాన్ కిషన్. ఇంతకు ముందున్న టీమే డేంజర్ అనుకుంటే మళ్ళీ ఇంకొక డేంజర్ క్యాండిడేట్ని పట్టుకొని వచ్చారు. మళ్ళీ ద వే యూ హైప్ ది క్యారెక్టర్స్ అండ్ ద వే దే ఆర్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. అంటే మనం ఒకళ్ళని హైప్ చేయడం ఒక పాయింట్ వరకు ఓకే, వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ని రియాలిటీకి తీసుకురావాలి అంటే చాలా పెద్ద థింగ్ అది. ఈ టీం భయపడదు. భయం అనే ఒక పాయింట్ అని చిన్న లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసేసారో వాళ్ళు, ఇంకా ఇప్పుడు వాళ్ళకి కప్పు గెలిచినా గెలవకున్నా పడదు. దే ఆర్ ఇయర్ టు డామినేట్, దే ఆర్ ఇయర్ టు షో ఎ స్టేట్మెంట్
that this is how SRH is gonna play this IPL. They'll break all the records. I don't see any record safe. I hope they don't break RCB's 49. I'm sorry to bring that. Excellent batting, power play la, the way Head and Abhishek complement each other. Abhishek, unfortunately, but still he was striking very good. 24 runs, more than 11 balls. Then after that, Head continued. Then after that, Ishan Kishan and Head, beautiful partnership. Ball ఇక్కడ అసలు ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది ఒక్కొక్క వాళ్ళిద్దరికి అయితే. వాళ్ళిద్దరికి ఏంది టాప్ 5 అట్లనే కనిపిస్తుంది. ఎవ్రీబడి ఈ టాప్ 5 చూడండి, ఈ టాప్ 5 లో ఎవ్వరు కూడా 200 స్ట్రైక్ రేట్ తక్కువ లేదు. సో దిస్ షోస్ they have a clarity in their mind and they want to go execute, get the results. It may not work every day. Pat Cummins annattu, it may not work every day, but as long as it is working, boy, Ishan Kishan, beautiful 100. I mean, this was, he deserved it. I mean, after what he has gone through, BCCI contract sack అయింది, MLK తీసేసారు, lots and lots of pressure, domestic ఆడలేదు. So to come back to score 100 and to score 100 like that in front of the crowd which is expecting very high from you, that is a very good 100. One of the best you can see. So 100 mala followed by the celebration. నాకు ఒక్క సెకండ్కి వార్నర్ గుర్తొచ్చింది ఆ సెలబ్రేషన్ చేసో, లెఫ్ట్ హ్యాండర్ కూడా. వెరీ నైస్ అడిషన్ టు దిస్ IPL for sure. First match, bang bang bang, and then comes the danger man, హెన్రీ క్లాసన్. ఈ కొట్టడం ఏదైతుందో ఈ స్టార్ట్ చేసింది మనోడే. 2023లో మనోడు కొట్టడం స్టార్ట్ చేసిండు, 24లో కొట్టిండు. క్లాసన్ అవుట్ అయినాక కూడా ఫుల్ కోపం వచ్చింది. హీ వాజ్ ఆన్ అ మిషన్, హీ వాంటెడ్ దట్ 300. ఒకటి 300 కొట్టడం, ఒకటి చెప్పి కొట్టడం. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే, మన స్కిల్స్ మీద మనకి పర్ఫెక్ట్గా నమ్మకం ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేది క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ నుంచి వచ్చిన స్టేట్మెంట్. జనరల్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ విన్నాక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ప్యాట్ కమిన్స్ 300 అన్నాడు, హెన్రీ క్లాసన్ 300 కొడతామంటే కొంతమంది వేరే ఫ్రాంచైజ్ టీం, నేను చెప్పను, వాళ్ళు ట్రోల్ చేసారు, ఓ షో అని. రే, వెన్ యూ హ్యావ్ క్లారిటీ, నీ స్కిల్ మీద నీకు 100% నమ్మకం ఉన్నప్పుడు నువ్వు 300 కాదు, రేపు పొద్దున 320 330 కొట్టినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్ గుడ్ ఆఫ్ అ టీమ్ ఇట్ ఈస్, దట్ గుడ్ ఆఫ్ అ స్కిల్ ఇట్ దే హ్యావ్. హర్షల్ పటేల్, కొంతమంది పర్పుల్ పటేల్ అది ఇదని చెప్పి ట్రోల్ చేస్తారు, అన్ని పక్కన పెట్టారు. హీ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ విత్ వికెట్స్. కొంచెం ఎకనామీ అటు ఇటు అవుతుంది, బట్ ఈ మ్యాచ్ ఎకనామీది కాదు, ఈ మ్యాచ్ వికెట్స్. ఎవడు వికెట్స్ ఇస్తాడో వాడు ప్రెషర్ పెడతాడు, ఎవడు ప్రెషర్లో పడతాడో వాడు కొలాప్స్ అవుతాడు. రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా బాగా ఆడింది. సామ్సంగ్ యాజ్ యూజువల్ హీల్ ప్లే. ధ్రువ్ జురైల్ వెరీ ఇంప్రెసివ్ నాక్. సో cameos by everybody, అందరు బాగా ఆడారు. జస్ట్ దట్ the total of Sunrise was like a mountain to climb, and you don't climb mountain every day unless and until your team name is Sunrise Hyderabad. So any team, గుడ్ లక్. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్, స్పెషల్లీ ఉప్పల్కి వచ్చే ఏ టీం అయినా సరే గుడ్ లక్. అట్లా అని చెప్పి హైదరాబాద్లో మేము కొడతామని కాదు. లాస్ట్ ఇయర్ మేము 287 కొట్టినాం, ఎక్కడ చిన్నస్వామి బెంగళూరు. 266 కొట్టినాం ఢిల్లీలో వెళ్ళి కొట్టినాం అరుణ్ జైట్లీ స్టేడియంలో. సో for people who tell Hyderabad is crazy in only Hyderabad, that is absolutely wrong. మేము ఎక్కడైనా కొడుతున్నాం, సన్ రైజర్స్ ఎక్కడైనా కొడుతున్నారు. సో until unless it is not our day, it is not our day. అప్పటి వరకు వేట జరుగుతూనే ఉంటుంది. సన్ రైజర్స్ టీమ్, ఎవ్రీబడి టీమ్ ఈస్ ప్లేయింగ్ బాంకర్స్. ప్లీజ్ రారే, కొంచెం 300 కొడతారు, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి, వేరే టీంలో ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తారు, మనం అది కూడా కాదు. సో ఫస్ట్ మ్యాచ్ 300 కొట్టలేదు, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆన్. ఈ గ్యాప్లో ఏమైనా మ్యాచెస్లో 300 కొట్టకుండా ఎంజాయ్ చేయండి. మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం నాకు తెలుసు, బట్ వస్తుంది. ఈరోజు కాకుంటే రేపు ఖచ్చితంగా వస్తుంది. మన ప్యాట్ బాయ్ చెప్పిండు కదా, పాత పస్తి ప్యాట్. నెక్స్ట్ మ్యాచ్ మనది ఎవరితోంది? నెక్స్ట్ మ్యాచ్ మనది లక్నోతో ఉంది. ఓకే, ఎల్ఎస్జీ అయినా నాకు 9.4 ఓవర్స్లో చేజ్ చేసినాం చూడు, నాకు అదే గుర్తొస్తుంది. హైదరాబాద్ పిచ్, ఇట్స్ గోనా బి బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్. ప్రతి ఒక్క టీం ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్స్ చేసిందంటే ఈసారి స్పెషల్లీ, దట్ ఎవ్రీ టీమ్ లుక్స్ వెరీ వెరీ గుడ్. ఆన్ పురాన్ ఉన్నాడు లక్నోలో, మిచెల్ మార్ష్ కూడా ఫామ్లోకి వచ్చిండు. సో యూ కెనాట్ రూల్ దెమ్ అవుట్, బట్ SRH విల్ ప్లే ద సేమ్ వే, ఇట్ వోంట్ చేంజ్. వన్ చేంజ్ ఏదైనా ఉంటే మేబీ వియాన్ ముల్డర్ని ట్రై చేయొచ్చు, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్.
మంచి బౌలర్, చాలా మంచి బౌలర్ అండ్ వెరీ గుడ్ హిట్టర్. సో ఈజ్ అ పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఇఫ్ నాట్ నౌ, అట్ సమ్ పాయింట్ వివియన్ ముల్డర్ని తీసుకొని వస్తారు ఫర్ షూర్. బట్ అది ఒకవేళ ముల్డర్ కూడా వచ్చిండు అనుకో ఇంపాక్ట్లా, ఆ టాప్ 6 మళ్ళీ ప్యాట్ బై కూడా బ్యాటింగ్ చేస్తాడు మన స్కిప్పర్. మళ్ళీ వియాన్ ముల్డర్ ఏంద్రా అసలు ఏం చేద్దాం అనుకుంటుర్రా ఐపీఎల్లో. ఇట్స్ గన్ బి ఫన్. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, పిచ్ గురించి ఎవడైనా మాట్లాడిండా ఈ వీడియో చూపించండి, ఓకేనా? పిచ్ని ఈక్వేషన్ తీసేసి, వన్స్ అ వైజ్ మ్యాన్ సెడ్ రవి శాస్త్రి, బాడ్ మే గయా పిచ్ కొన్ని కాలు ఈక్వేషన్సే. పిచ్ అంటే పిచ్ మ్యాటరే కాదు. సో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కలుద్దాం. 300 కొడతారు డెఫినెట్లీ, టెన్షన్ పడకండి. అందరూ ఏదో క్యాజువల్గా తీసుకుంటారు, అట్లా సెలబ్రేట్ చేయండి. ఆ టీం గెలిచింది, వస్తుంది 300 వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మేము కలుస్తాను. అంతే, బాయ్. లేదు అయిపోయింది వీడియో. కాదు, మనోళ్ళు అంత మంచిగా కొట్టిర్రు, లాస్ట్కి వచ్చి 300 ఎట్లా మిస్ అయిందిరా? ఆన్లో ఉందా? నేను కూడా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ కదరా, కొంచెమైనా ఉంటుంది కదరా, ఏం చేస్తాం కానీ